వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్ మహల్ ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. నడుచుకుంటా పోతా ఇక్కడికి కాలేజీకి రిప్రజెంటేషన్ ఇచ్చిపోతా రోడ్డు భద్రతా నియమాలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని పెద్ద శంకరంపేట బస్టాండ్ ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం ప్రాంగణంలో భద్రతా వారోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కుటుంబాలలో చిన్న భిన్నం చేసుకోవద్దని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఎట్లుంటుందంటే నొప్పి వచ్చినప్పుడే ఏదైనా పెయిన్ వస్తే డాక్టర్ కావాలని పోం కదా. సో ఇది కూడా అంతే, మనకి యాక్సిడెంట్ అయితే కూడా డైరెక్ట్గా స్టేట్కి వెళ్ళిపోతారు. హైవే ఉన్న స్టేట్కి వచ్చినట్టు ఏం చేస్తారు, బుద్ధి ఆ బండి ఉంటుందే ఇంత ఫస్ట్ బండి కన్నా ముందు మనమే కింద పడతాం. కర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల రాత పరీక్షకు పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన తలారి నాగేంద్రమ్మ ఆలస్యంగా రావడం వల్ల లోపలికి అనుమతించని అధికారులు. ఆలస్యంగా రావడానికి కారణం మా తండ్రి చనిపోవడం వల్ల ఆలస్యం రావడం జరిగిందంటూ తలారి నాగేంద్రమ్మ తెలిపింది. బాబుని మీ భర్తకి ఇచ్చేసేయండి. నీ ఆధార్ కార్డు
ఇట్లా తిరిగి ఆల్ టికెట్ చేతిలో అందులో పెళ్లి తీసుకోలేదు తల్లి. నిజపడి ఎవరు సార్ మరి ఇప్పుడు హన్మకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించిన డాక్టర్ అమర్నాథ్ సీనియర్ జనరల్ సర్జన్. ఆర్గనైజింగ్ స్టాఫ్ నూనె శ్రవణ్ కుమార్, ఫరాక్ అలీ, తిరుపతి నాయక్, అఖిల్ సుమన్, సాయి తెల్లూరి, సురేష్, సంతోష్, శ్రవణ్, సింగిల్ హ్యాండ్ సాయిల్, రఘు, డాడీ తదితరులు పాల్గొన్నారు. సాయి 50 ఇన్నింగ్స్ 2 వికెట్లు. చాటమ్మా పవర్ చాటమ్మా 6 గమనండి బతికేస్తాడు ఇలా स्कोर 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 यहाँ पे स्कोर 132 लॉस ऑफ 5 विकेट्स टारगेट फॉर मुखिया 133 रन्स కోసం అన్ని రకాలుగా తర్వాత క్రికెట్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ అందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉన్నారు. సో ఇది 21 days జరుగుతుంది. ఈ రోజు స్టార్ట్ అయింది. మన జనవరి 26 రోజు ఫైనల్ ఉంటుంది. మొత్తం 3 లీగ్ రౌండ్స్ ఉంటాయి. తర్వాత సూపర్ 16 ఫాలోడ్ బై క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్. ఈ రకంగా మొత్తం 32 హాస్పిటల్స్, ట్రై సిటీస్ 32 హాస్పిటల్స్, ఆల్ అన్ని హజారా, మెడికవర్, రోహిణి, లలిత, లాస్య, ఆల్ హాస్పిటల్, ఏకశిల అన్ని హాస్పిటల్ సార్, డాక్టర్ సురేష్ సార్, ఏకశిల హాస్పిటల్ సార్. అనంతపురం జిల్లా ప్రతినిధి ప్రజా వెలుగు న్యూస్ జనవరి 5 ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం ఆదివారం విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు మన కార్యక్రమం యొక్క ఆచార పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ప్రారంభంలో 3 సార్లు ఓంకారం చెబుతాం, ఆ తర్వాత ఏకాత్మత మంత్రం చెబుతాం, ఆ తర్వాత 13 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయ మహాంతరం చెప్పుకొని మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బ్రహ్మనాథ్
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇడ్లీ బండి నడుపుతున్న ఝాన్సీ రాణి అనే యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని పట్టుకుని తాను అతన్ని చితకబాది దేహశుద్ధి చేసింది. గలీజ్ రోడ్ మీద నిలవడాలని ఫోన్ నెంబర్ అడుగుతున్నవి కొన్ని బలాలని అనుకుంటే మీ అమ్మలు ఎందుకు అయ్యా లేడు ఇంకోసారి నాకు అనిపిస్తే తొక్కుతా నా కొడక తొక్కుతా అర్థమైందా తొక్కుతా పిల్లలు నెంబర్ ఆడుతున్నారు అమ్మాయి అమ్మ మా భార్య ఉంటే మా భార్య నెంబర్ ఆయన చెప్పిన మరి. శ్రీశైలంలో చిరుతపులి కలవర పెడుతుంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్ గురైంది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తుందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాస్ నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదంటూ ఆపిన పోలీసులు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోవాలని అన్న కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తున్న పోలీసులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురిని హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాం. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ యువర్ విష్. Today I am here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting the Anti-Corruption Bureau's direction to appear before them. They are not allowing my advocates, they are not allowing me to have my own rights. All I am seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. The High Court in fact has reserved its judgment. I am a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore all I am asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me, but unfortunately they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I am saying is they have made extensive arguments in High Court and the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk. Right.
హన్మకొండ హైగ్రీవాచారి మైదానంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించనున్న కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోను మర్చిన అధికారులు. తప్పును గుర్తించి కార్యక్రమానికి ముందు డిప్యూటీ సీఎం ఫోటోను అతికించిన అధికారులు. ఏం చేసినా ఎట్టున్నా కానీ మరి మహాలక్ష్మి పథకం అన్ని విధాలుగా అంటే ఆసుపత్రికి పోవాలన్నా ఇంతకుముందు మన పల్లెల్లో ఉన్నటువంటి మామూలు చిన్న చిన్న డాక్టర్ల దగ్గరనే పెద్ద పెద్ద రోగాలకు మరి ఏదైనా బస్ కిరాయి లేదు సకంగా వస్తాను కాబట్టి ఒక చక్కటి పథకం మహాలక్ష్మి పథకం. మరి ఒక సంవత్సరం లోపలే 116 కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు. మా అక్కలు మా చెల్లెలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళా సోదరి అందరూ కూడా అదే విధంగా 4,000 కోట్ల రూపాయలు ఆదా అయింది వాళ్ళకు. ఏది టికెట్ కొనకుండా మరి 0 టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు ఓ చక్కటి పథకం మహాలక్ష్మి పథకానికి ఒకసారి సపోర్ట్ కొడదామా? చక్కటి పథకం కదా. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా బస్సు ఎక్కడ దిగినా బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా ఏ పల్లెల నుండి ఏ జిల్లాకు పోయినా పల్లెల నుండి ఏ జిల్లాకు పోయినా ఏ పల్లెల నుండి ఏ జిల్లాకు పోయినా ఏ పల్లెల నుండి ఏ జిల్లాకు పోయినా ఆర్టీసీ బస్సులో అక్కలారా మీకు ఉచిత ప్రయాణం మా తల్లుల మీరు లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వకేట్ను ఎందుకు వద్దంటున్నారు? కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ జడ్జిమెంట్ ఇచ్చే వరకు ఓపిక పట్టి మాకు టైం ఇవ్వండి అని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చాము. ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాము. అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఇచ్చి ఆ హక్కును కూడా కాలదన్నే పద్ధతిలో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అనడం ఏంటి? ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవన్నీ సెటిల్మెంట్ కూడా ఇచ్చినట్టు రాసుకున్నారు. ఇవాళ ఇది జరగకూడదని మేము కలిసి వెళ్ళాం. అడ్వకేట్ను అసలు ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వలేదు? దానివల్ల మీకు నష్టం ఏమిటి? అడ్వకేట్ సోమ భరత్. ఈ లెటర్ రాజ్యాంగం యొక్క హక్కు. ఆ హక్కును కూడా కాలదనే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అని అంటే మరి అడ్వకేట్లను తీసుకురాకుండా నేను రాను ఎందుకు అని అంటే మొన్న మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ వారిని బజార్లో ప్లేన్ క్లోజ్ లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయి అతను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అతను ఏదో కన్ఫెషన్ ఇచ్చినాడని మొత్తం అవాస్తవాలన్నీ కూడా రాసి ఆ కన్ఫెషన్ ఆయన ఇచ్చినాడని చెప్పి కోర్టులో వేసినారు. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? అందులో కేటీఆర్ గారి పేరు చెప్పి ఆ కన్ఫెషన్ తయారు చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి కోర్టులో వేస్తే చివరికి ఆయన అది చూసుకొని నేను అసలు కన్ఫెషన్ ఇవ్వలేదు, నన్ను స్టేట్మెంటే తీసుకోలేదు అని అతను మళ్ళీ కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ ఇచ్చి దాన్ని ఆ కన్ఫెషన్ ని డ్రాప్ చేయించినదే సోకాల్డ్ ఫేక్ కన్ఫెషన్ ఏదైతుందో దాన్ని డ్రాప్ చేయమని పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అది జరగకూడదని ఏమున్నది? లోపలికి పోకుండా వస్తే అది ఏసీబీ విచారణకు అగెన్స్ట్ కదా? కాదు, అడ్వకేట్ వెళ్ళొచ్చు. కోర్టులో అనేక సందర్భాలలో ఇట్లా రిఫ్యూజ్ చేసినప్పుడు మేము కోర్టుకు పోయి డైరెక్షన్స్ తీసుకుని అడ్వకేట్ అసిస్టెన్స్ విచారణ సందర్భంలో ఉన్నది. ఎందుకనంటే ఒత్తిడి చేయకూడదు, తర్వాత లేనిది రాయకూడదు, తను చెప్పంది కూడా చెప్పినట్టుగా రాయకూడదు. వీటన్నిటికీ అడ్వకేట్ అసిస్టెన్స్ అవసరం. విచారణకి పోయి కోఆపరేట్ చేయడానికే కదా మేము వచ్చింది ఇక్కడికి. వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చెప్పాలా? వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లెటర్ మేము ఇచ్చినాము. మేము తను స్వయంగా వచ్చి ఇచ్చేదానికోసమే తను వచ్చినాడు. మరి తనను అలో చేయలేదు, అడ్వకేట్లను కూడా అలో చేయలేదు. ఏం అవసరం అండి? ఒక అథారిటీకి లోపలికి రానిస్తే ఏంటి ఇబ్బంది? ఒక మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే లోపలికి రానిస్తే ఏంది? ఒక అడ్వకేట్ కూడా లోపలికి రానిస్తే ఏంది? ఏసీబీ ఆఫీసులో కూడా ఎంటర్ కానియకుండా బజార్లో నిలబెట్టి అవసరమా ఇది?
మేము ప్రాధాయపడ్డాము. అథారిటీ యొక్క గౌరవంకి భంగం అవుతుంది, మీరు ఆఫీసర్స్ ఇట్లా రోడ్డు మీదకి రాకూడదు, మీరు వచ్చి ఇక్కడ తీసుకోకూడదు అని పర్వాలేదు, మీరు ఇక్కడే ఇవ్వండి, మీరు మేము అక్కడికి రానియమని అన్నాను. ఏం పద్ధతి, ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో? ఈడీ విచారణ కూడా ఉన్నది. ఈడీ విచారణకి కూడా పోతామండి, ఈడీ విచారణకు కూడా అటెండ్ అవుతాము. ఇవాళ అటెండ్ కావాలనే కదా పోయింది. అడ్వకేట్ రానియమనే నెపంతో ఇవాళ అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ స్టేట్మెంట్ తీసుకోలేదు. స్టేట్మెంట్ తీసుకోవాల్సింది అంటే మేము స్టేట్మెంట్ కూడా మేము చెప్పాము, కండిషనల్ గా చెప్పాము, ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు విచారణకు పిలవండి. కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నాడు. హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన క్యాబలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని, ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేదని చిరంజీవి అన్నారు. అనుకున్నవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పుల్లో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలో అదరగొట్టేసాము, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలాగ చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 minute కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయూతనిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఉండలేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిట్టుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. రా కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నేను. బట్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.